హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్భుతం. నేను ఈరోజు మీకు మన ఛానల్లో మనం లాస్ట్ వీడియోలో పార్వతీదేవి గౌరీదేవిగా ఎలా పేరు తెచ్చుకుంది, అలాగే ఆమెకు కాళీదేవి అని ఎందుకు పిలుస్తారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈరోజు దుర్గాదేవి ఎందుకు ఆవిర్భవించింది, ఎలా ఆవిర్భవించింది అన్న విషయాలను తెలుసుకుందాం. పూర్వకాలంలో రురువు అనే రాక్షసుడు తపోదీక్ష స్వీకరించి అడవులకు వెళ్ళిపోయాడు. అతడి తపస్సుకు పరవశించిన బ్రహ్మదేవుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. రురువు అతడిని అనేక విధాలా కీర్తించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, కుమార, నీ భక్తికి సంతసించాను, నీ కఠోర తపస్సుకు మెచ్చాను, ఏ వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను అన్నాడు. రురువు చేతులు జోడించి, దేవా, నీవు ఈ సకల చరాచర సృష్టికే కర్తవు, అంతటి నిన్ను మించిన శక్తి ప్రతాపవంతుడైన కుమారుడిని నాకు అనుగ్రహించు అని వరం కోరుకున్నాడు. తథాస్తు కుమార, బ్రహ్మజ్ఞానాన్ని హరించగల పుత్రుడు నీకు జన్మిస్తాడు. కానీ వాడి శిరసోదయం అయిన మరుక్షణమే నీ శిరస్సు 1000 వ్రక్కలై నీవు మరణిస్తావు అని పలికి మరుక్షణమే బ్రహ్మదేవుడు అంతర్ధానమైపోయాడు. కొంతకాలానికి రురువుకు పుత్రుడు జన్మించగా వెంటనే రురువు శిరస్సు 1000 వ్రక్కలై మరణించాడు. రురువుకు పుట్టినవాడు దుర్ముహూర్తంలో, దుష్టలగ్నంలో, దైత్య సంధ్యవేళలో జన్మించాడు. కాబట్టి వాడికి దుర్గమాసురుడు అని నామకరణం చేశారు. దుర్గమాసురుడు పెరిగి పెద్దవాడయ్యాడు. దుర్గమాసురుడు తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళిపోయి బ్రహ్మని గూర్చి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వేదాలకు వశపరుచుకొనే అతడి కోరిక విని, దుర్గమ, వేదాలంటే ఏమిటనుకుంటున్నావు? ఆ ఆదిశక్తికి ప్రతిరూపం. ఆ శక్తి ఆకృతి దాల్చితే ఏ రూపాన్ని ధరించటం ఎవరికీ తరం కాదు. ఎవరైనా మూర్ఖంగా ఆ శక్తిని భరించాలని ప్రయత్నిస్తే ఆ శక్తే వారి ప్రాణాలను హరించివేస్తుంది. జాగ్రత్త అని హెచ్చరించాడు. అయితే ఆ ఆదిశక్తి తప్ప మరెవ్వరి చేత నాకు మరణం రాకుండా వరాన్ని అనుగ్రహించి వేదాలను గ్రంథ రూపంలో నాకు అప్పగించు. ఆ తరువాత ఆ శక్తి నేను బలాబలాలు చూసుకుంటాం అన్నాడు దుర్గముడు. చేయునది లేక తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ వద్ద నుండి వేద విజ్ఞానం తరలిపోవటంతో అతను మరెవరికీ వేద ధర్మాలు బోధించలేకపోయాడు. అందుచేత ధర్మబోధ లేక క్రతువులు ఆగిపోయాయి. యజ్ఞ హవిస్సులు దాకా దేవతలు నిస్తేజులయ్యారు. తత్ఫలితంగా అగ్ని, వరుణ, వాయువులు తమ ప్రభావాలను కోల్పోయారు. ఆ విధంగా వర్షాలు కురవక, పంటలు పండక, దుర్భర దారిద్ర్యము, అగ్ని లేక లోకాలు చీకటి సంప్రాప్తించి, వాయువు వీచక జనులు రోగపీడితులయ్యారు. ధర్మదేవత శుష్కించుకుపోయింది. ఆ విధంగా 100 సంవత్సరాల పాటు కరువు కాటకాలలో ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తరుణోపాయం కోసం ప్రార్థించగా బ్రహ్మ వారిని ఓదార్చి, ఆ దుర్గమాసుడికి దుశ్చర్యల వల్ల అతడి పాపఫలం పండింది. వాడి చావు ఆ జగన్మాత చేతుల్లో రాసిపెట్టి ఉంది. కనుక మనమందరం కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తే ఆమె కనికరించి ఆ దుర్గముని హతమార్చి మన కష్టాలు కడతీరుస్తుంది అని చెప్పాడు. అప్పుడు అందరూ జగన్మాత రూపాన్ని ప్రతిష్ఠించి ఆమెను అనేక విధాలా ప్రార్థిస్తూ, తల్లి, జగన్మాత, జగత్కారిణివి, జగద్రక్షిణివి నీవే అని నమ్మి ఆరాధిస్తున్నాము. నీ సంతానమైన మేము తినడానికి తిండి లేక, త్రాగడానికి నీరు లేక, చద్దామన్నా చావురాక గోదాకలితో అల్లాడిపోతున్నాము. తల్లి, హే మాత, నీ మాతృహృదయం కలగడం లేదా? మా కన్నీటి బాధలు నీకు కనిపించడం లేదా? తల్లి జగన్మాత, మమ్మల్ని ఆదుకో తల్లి అంటూ అందరూ దుఃఖంతో ఎలుగెత్తి ప్రార్థించారు. వారి ప్రార్థనలను విని కనికరించి ఆ దేవి అంతరిక్షమున ప్రత్యక్షమై, బిడ్డలారా, దుర్గముడి దుర్మార్గాలు మితిమీరినవి. అసురుడు కనుక వాడికి చావు తప్పదు. దుర్గము అనగా అభేద్యము, ఎవరి చేత జయింపలేనిది. కనుక నేను దుర్గనై అవతరించి ఆ అసురుడిని సంహరించి వేదములను యథాస్థానం చేరుస్తాను. ఇదే మీకు నా అభయం అని పలికింది. దేవి ఇచ్చిన అభయంతో సంతోషించి అందరూ ఆమెకు జేజేలు పలుకుతూ దేవిని అనేక విధాలా కీర్తించారు. ఆ విధంగా దుర్గామాత అవతరించింది. ఈ విషయం తెలిసిన దుర్గమాసురుడు కలవరపడ్డాడు. ఆ తరువాత ఏం జరిగింది అన్న విషయాన్ని మనం
నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు ఆ తల్లిని, ఆ జగన్మాతని, ఆ దుర్గాదేవిని ప్రార్థించుకొని ఆమె యొక్క కృపా కటాక్షాలను పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.